గతంలో ఉన్నటువంటి పిసిసి చీఫ్లుగా పనిచేసినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ కీలక లీడర్ల మీద బీఆర్ఎస్ తో వాళ్ళు అంటగాగుతున్నారు. కొంత అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో లోపాయికారు ఒప్పందాలు ఉన్నాయి, ఈ తరహా కామెంట్స్ ఎక్కువగా చూసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వచ్చినటువంటి పిసిసి చీఫ్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది, ఆయనతో కుమ్మక్కయ్యారు, ఆయన ఏజెంట్, ఈ తరహా కామెంట్స్ చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారిని ప్రధాని మోదీతో లింకులు కలుపుతున్నటువంటి సిచ్యువేషన్. ఏం జరుగుతుంది అసలు? కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్లుగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులుగా ఉన్నా, ఆ పార్టీకి తప్ప మిగిలిన పార్టీ వాళ్ళతో లోపాయి గారు ఒప్పందాలు అనేటటువంటి ఆరోపణలు ఏ రకంగా చూడాలి? శివ, ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. అదేంటే మామూలుగా మాట్లాడడానికి స్వేచ్ఛ ఎక్కువ అనే రకంగా ఆలోచిస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సబ్జెక్ట్ గా ఆలోచిస్తే ఇంతకుముందు దత్తాత్రేయ మాట్లాడినట్టు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి ఉండు దాంట్లో రాజీనామా చేసి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇటు టీడీపీ అలయన్స్ ఉండే కాబట్టి ఆ దిశతోని రాహుల్ గాంధీ దగ్గరికి తీసుకుపోయి రేవంత్ రెడ్డిని పరిచయం చేయడం, దాని తర్వాత ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం, దాని తర్వాత ప్రెసిడెంట్ కావడం, పార్టీని నేను అధికారంలోకి తీసుకొస్తా అనడం, ఆ దిశగా బీఆర్ఎస్ మీద ఉన్న యాంటీ కూడా కాంగ్రెస్ పార్టీకి పనికిరావడము, తర్వాత ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రోజు నేను అనుకుంటా కొంతమంది నాయకులు అటు ఇటు జంప్ అయ్యారు, కానీ కాంగ్రెస్ పార్టీలో సెకండ్ లైన్ లీడర్షిప్ గానీ ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రాస్ రూట్ లెవెల్ లీడర్స్ ఎవరు కూడా పార్టీని ఇంకా అంకిత భావంతోనే పనిచేస్తున్నారు. నాలాగా వేరే పార్టీలకు పోయేదే లేదు. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నా, నేను గతంలో కూడా చెప్పడం జరిగింది శివ గారు. ఇదే కేసీఆర్ గారు 2007 లో స్వయాన మన మాజీ మంత్రి తర్వాత స్పీకర్ గా ఉన్న పద్మారావు గారి ఇంట్లో గిరీష్ సాంఘి గారి సన్మానం జరిగిన రోజు, అప్పుడు బై ఎలక్షన్ సమయం కేసీఆర్ గారు స్వయాన నన్ను పిలిచి, మీరు రేపు భవన్ కి మీకు కాల్ వస్తుంది, మీరు పార్టీలకు రండి అని చెప్పడం జరిగింది. కేసీఆర్ అంటే ఒక రకంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించుడు, తెలంగాణకి ముందుండి ఉద్యమం నడిపించుడు అనేది ఒక అభిమానం వేరు. కానీ పార్టీకి అభిమానంతో ఉండాలనే రకంగా ఆయనకు నమస్కారం పెట్టి సైలెంట్ అవ్వడం జరిగింది. అదే కాకుండా ఇదే బీజేపీ పార్టీ కూడా గతంలో కిషన్ రెడ్డి గారు ఫస్ట్ టైం రాష్ట్రానికి అధ్యక్షుడు అయినప్పుడు కూడా సెంట్రల్ కెళ్ళి నాకు వేరే ఫోన్ రావడం జరిగింది, మీరు పార్టీలో జాయిన్ కండి, మీకు రాష్ట్రంలో మంచి కీలక శివ. నేను ఎందుకు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఎరయంగానే పోయేదని ఉండేది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చాలా స్టఫ్ ఉన్న, అది ఎత్తి పరిస్థితిలో ఇటువంటి విషయాలు ఏమన్నా తప్పులు జరిగితే మటుకు ఖచ్చితంగా ఎక్కడికక్కడ లోకల్ కత్తరిచ్చేస్తుంది. అండ్ అదే కాకుండా ఏదైతే మీనాక్షి నటరాజన్ గారు జరిగిందే మటుకు బీజేపీ ప్రభుత్వం ఈ రోజు కూడా చేసిన తప్పిదం అనేది ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే, ఏదైతే మీనాక్షి నటరాజన్ గారి మీద మహబూబ్ నగర్ లో ఉండే ఒక శ్రీలత అనే ఒక వ్యక్తి, ఆమె ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది తప్ప అది ఎఫ్ఐఆర్ కాదు. అండ్ మోర్ ఎవర్ అదేదైతే రాజ్యసభ అప్లికేషన్ నామినేషన్ ప్రకారం ఆలోచిస్తే 33A లో అసలు అది ఆ ప్రస్తావననే లేదు, అది తప్పు చేసిండ్రు అనే రకంగానే ఆలోచించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డిసిషన్ తీసుకొని రేపు సుప్రీంకోర్టు కూడా పోవడం జరుగుతుంది. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మొత్తానికి బీజేపీ ప్రభుత్వానికి వత్తస్సు పలుకు వాళ్ళ పార్టీ లాగానే పనిచేస్తుంది అనేది కూడా ఈ రోజు దేశంలో కూడా అన్ని రాష్ట్రాలలో కూడా ఇది చర్చనీయం జరిగింది. ఇటువంటి సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ పోవడము ఇది ఇంకా వివాదాస్పదంగా జరిగింది. ఖచ్చితంగా అది నీతి ఆయోగ్ పోయిండు, లేకపోతే ఇంతకుముందు దత్తాత్రేయ మాట్లాడినట్టు ఏదైతే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ గా పోతే వీర్ ఆల్సో అప్రిషియేట్, కానీ వేరే రకంగా పోతే మటుకు ఆయన ఇమీడియట్ గా హైకమాండ్ దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉంటేనే తెలంగాణలో కాంగ్రెస్ నడుస్తుంది అనేది అట్లాంటి ఆలోచన ఇటు ఉంటే అది మానుకోవాలి ఎవరైనా సరే. కాంగ్రెస్ పార్టీలో నా సొంటోళ్ళని తీసుకుపోయి కూడా ఆడ ముఖ్యమంత్రిగా పెడితే ముఖ్యమంత్రిగా పని చేయడం ఉంటుంది. ఆ అనుభవం ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు బికాస్ ఆఫ్
ఎవరో XYZ తోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అనేది మటుకు తప్పు. ఇంకోటి బీజేపీ ప్రభుత్వం ఇంతకుముందు బీజేపీ నాయకుడు చెప్తుండు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసినాము, లేకపోతే ఉద్యోగాల గురించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఈరోజు 12 సంవత్సరాల నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరనేది చెప్పాలా. ఇదే రేవంత్ రెడ్డి అటు బీఆర్ఎస్ పట్టించుకుంటలేదు, మేము ప్రోటోకాల్ పాటిస్తాము అని చెప్పి కూడా పోతే ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని నిధులు ఇచ్చిండ్రో ఆలోచించారు. ఒక బీహార్ కి ఇటు ఆంధ్రప్రదేశ్ కి తప్ప మిగతా రాష్ట్రాలకు ఎక్కడ కూడా నిధులు బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అండ్ ఒక్క నిమిషం శివ ఒక్క నిమిషం. ఈ రోజు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా మొత్తానికి నెహ్రూ గారి మైల్ రాయి దాటిండు అనేది పెద్దగా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒక్కసారి నెహ్రూ గారు చేసిన అభివృద్ధి ఏంది, ఇటు ప్రధానమంత్రిగా ఉన్న ఇప్పుడు